మోడీ గారు ఇవ్వడం జరిగిందనమాట. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ త్వరలో భారత్ పర్యటనకు వస్తూ ఉన్నట్టుగా సమాచారం. అంటే నాట్ ఎట్ షెడ్యూల్డ్. అంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఎంజీ రావు గారు? అండ్ ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఈ భేటీ ఎలా స్పెషల్ అంటే ఏం చెప్తారు? ఆగస్టు 31 నిన్న జీ జిన్పింగ్ మన ఇండియన్ ప్రధాని మీట్ అయినప్పుడు ఆ సమావేశంలోనే ఇండియన్ ప్రధాని మోడీ జీ జిన్పింగ్ని ఇన్విటేషన్ ఇచ్చారు, ఆహ్వానం ఇచ్చారన్నమాట. ఏ ఆహ్వానం అంటే 2026లో బ్రిక్స్ సమ్మిట్ 18వ బ్రిక్స్ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది. 18వ బ్రిక్స్ సమావేశం ఇది 2026 ఇండియాలో జరుగుతుందన్నమాట, షెడ్యూల్ టు బి. ఈ సమావేశానికి బ్రిక్స్లో ఒక దేశమైన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రమ్మని ఆహ్వానించారు. ఎందుకంటే 17వ బ్రిక్స్ సమావేశానికి బ్రెజిల్ ఆయన వెళ్ళలేకపోయారు జీ జిన్పింగ్. దానికి జీ జిన్పింగ్ ఉబ్బి తబ్బిబ్బైపోయి నేను తప్పకుండా ఈ సమావేశానికి ఇండియా న్యూఢిల్లీ ఈ బ్రిక్స్ సమావేశం ఢిల్లీలో జరిగేదానికి నేను వస్తాను అని ఇవ్వడమే కాకుండా బ్రిక్స్ ప్రెసిడెంట్ ప్లేస్లోకి ఇండియా వెళ్ళబోతుంది. అంటే ఇప్పుడు బ్రిక్స్ ప్రెసిడెంట్ హోదాలోకి వెళ్తుంది కాబట్టి మీరు ప్రెసిడెంట్ హోదాలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీకు పూర్తి సహకారం నేను అందిస్తానని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అక్కడ చెప్పడం జరిగింది. అంటే జీ జిన్పింగ్ ఇండియా వస్తున్నారు బ్రిక్స్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి. ఎంత అద్భుతం అంటేనండి ఈ రెండో మాట ఏది, నువ్వు ఏ బ్రిక్స్ ప్రెసిడెంట్గా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సహకరిస్తానన్నది చాలా అంతరార్థం ఉందండి. అంతరార్థం ఏంటంటే ఈరోజు బ్రిక్స్ అనేది, బ్రిక్స్ కరెన్సీ అనేది ప్రపంచంలో రాజకీయ సమీకరణాలు మార్చే శక్తివంతమైన ఆయుధం. ఈవెన్ ట్రంప్ కూడా భయపడి పొరపాటున బ్రిక్స్ కరెన్సీ వచ్చినా బ్రిక్స్ మీరు కూటమన్నా నేను ఆంక్షలు విధిస్తాను 200%, 300% అని బెదిరించాడంటే ట్రంప్ ఎంత భయపడ్డాడో చూడండి. ఈ బ్రిక్స్ ప్రెసిడెంట్ హోదాలోకి ఇండియా రావడం, బ్రిక్స్ సమ్మిట్కి అటు జీ జిన్పింగ్ ఇన్వైట్ చేయడం, పుతిన్ ఇన్వైట్ చేయడం, వీళ్ళందరూ ఇక్కడికి రావడం అంటే ఈ బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ కరెన్సీకి సంబంధించిన నిర్ణయం ఒకటి తీసుకుంటే అమెరికా డాలర్ పతనం అవుతుంది. కాబట్టి ఇది ఒకటి అమెరికాకు భయం, ప్రపంచంలో షేక్ అయిందనమాట నిన్నది ఆ సమావేశానికి రిలేటెడ్గా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటేనండి, రెండోది ఒకటి ఉందన్నమాట. ఈ బ్రిక్స్ కరెన్సీ అనేది బ్రిక్స్లోకి ఇప్పుడు సుమారు 2 డజన్ల కంట్రీలు పోటీ పడుతున్నాయి బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి. బ్రిక్స్ ప్రెసిడెంట్గా ఇండియా ఒక నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, G20 సమావేశం జరిగినప్పుడు ఇండియన్ ప్రధాని ఆఫ్రికన్ యూనియన్ 54 దేశాల కూటమికి అందులో సభ్యత్వం ఇచ్చారన్నమాట, స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్టు. ఇలాగే ఇప్పుడు బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సమావేశానికి భారత ప్రధాని చాలా దేశాలని జాయిన్ చేసుకునే పవర్ ఉంటుందన్నమాట ప్రెసిడెంట్కి. ఇప్పుడు అది ఎక్సర్సైజ్ చేసి ఆ పవర్ని చాలా భారత మిత్రురాలు చాలా దేశాలని బ్రిక్స్లో జాయిన్ చేస్తారు ఇండియా. సో దానికి చైనా సహకరిస్తానని చెప్తుంది. అదే తర్వాత ఈ బ్రిక్స్లోకి జపాన్ కూడా వస్తానంటుంది. కనీసం ముందు సభ్యదేశం అవ్వకుండా కాస్త అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చినా జపాన్ అక్కడికి వచ్చినట్టే. సో ఈ విధంగా ఇండియా చాలా నిర్ణయాలు తీసుకోబోతుంది బ్రిక్స్కి సంబంధించి. ఒక అద్భుతం జరగబోతుంది ట్రేడ్కి సంబంధించి. కాబట్టి జీ జిన్పింగ్ ఇండియా రావడం అంటే బ్రిక్స్ సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి ఒక అద్భుతం. ఇది ఇండియా నిన్న అమెరికాకి ఇంకా భయంకరమైన షాక్ అనమాట. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కూడా షాక్ అనమాట. ఎందుకంటే ఈ బ్రిక్స్ అనేది G7ని ఆల్రెడీ పర్చేసింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్య పరంగా అది ఆల్రెడీ ఓవర్టేక్ చేసేసిందంట. అకార్డింగ్ టు IMF, IBRD మనకి ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు PPP పరంగా ప్రపంచంలో జీడిపిలో 26% అంట ఏది మన G7 నేషన్స్, ఏది పశ్చిమ దేశాలు. కానీ బ్రిక్స్ దేశాలు ఆల్రెడీ 46% వచ్చేసింది, 36.7. అంటే ఏంటి, బ్రిక్స్ G7ని పశ్చిమ దేశాలను దాటేసింది, ఇంక్లూడ్ అమెరికా. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రపంచం ఇంకా బ్రిక్స్ కూటమేదే ఆధిపత్యం, మల్టీపోలార్ వరల్డ్ ఇండియా. ఇందులో బ్రిక్స్ అనేది సరి అయిన సమయంలో, ట్రంప్ టారిఫ్ల సమయంలో బ్రిక్స్ ప్రెసిడెంట్గా ఇండియా రావడం, ఈ ఇండియా సమావేశానికి ఇటు పుతిన్ జీ జిన్పింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమావేశం జరగడం, అక్కడ ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు భారత ప్రధాని తీసుకోబోతున్నారు. భారతదేశం యొక్క పవర్ ప్రొజెక్షన్ ఈరోజు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రపంచ పవర్ ప్రొజెక్షన్ ఎలా చేసుకుంటున్నారో, నా పవర్ చూడండి అని అందరిని తీసుకెళ్ళి మోడీ నటు పుతిన్ని. భారతదేశం కూడా 2026లో అందరిని జీ జిన్పింగ్ పుతిన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలు ఒక 2 డజన్లు 3 డజన్ల దేశాధినేతలను న్యూఢిల్లీ తీసుకొచ్చి అక్కడ అమెరికా లేని వెస్టర్న్ కంట్రీస్ లేని ఒక అద్భుతమైన ప్రొజెక్షన్, పవర్ ప్రొజెక్షన్ చేయబోతుందన్నమాట. సో ఇండియా ఆపర్చునిటీ, దానికి జీ జిన్పింగ్ వస్తున్నారన్నమాట. సో నిన్న పెద్ద విజయం అనమాట ఇది భారతదేశానికి అని చెప్పుకోవచ్చు. అండ్ ఢిల్లీలో క్వాడ్ సమావేశం కూడా జరగబోతుంది.